మరణత మరిచిపోవుటకు దేవుడు మనుష్యుడు కాదు. దేవుడు ఎన్నడూ నిన్ను మరిచిపోడు అనడానికి బైబిల్ గ్రంథములో ఒక రుజువు. యెషయి కుమారులు 8 మందిలో చివరివాడు అయ్యున్నటువంటి దావీదును తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు అందరూ మరిచిన దేవుడు మరువలేదు, విడువలేదు, ఎడబాయలేదు. ఒకవేళ ఈరోజు అందరూ నన్ను విడిచారు, అందరూ నన్ను మరిచారు, మేలు పొందిన వారు అందరూ కూడా కీడే తలపెట్టారు అని ఒకవేళ నిరాశలో ఉన్నావా? దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధారమై ఉంటూ ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సరే, మంచిది. వాక్యాన్ని విన్నారు, చాలా సంతోషం. ఉదయం లేవగానే మంచము దిగగానే మొదట ప్రార్థన అన్నారు గనుక మన దైవజనుడు సెలవిచ్చిన రీతిగా మరి ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన ద్వారా బలము, శక్తిని పొందుటే కాదు, ఈరోజు మన పనులన్నిటిని కూడా ప్రార్థన సహాయము ద్వారా చక్కబెట్టుకోగలం. ప్రార్థన మానకండి, ప్రార్థన చేయడం మరవకండి. ప్రార్థనయే మన ఊపిరి, ప్రార్థనయే మన శ్వాస, ప్రార్థనయే మన బలం. ప్రార్థన చేసుకుని దైవ దీవెన మెండుగా పొందుదాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.